ఈరోజు చాలా జుగుప్సాకరంగా ఉంది భాష. ఆయన పైన మీ గవర్నమెంట్ వచ్చినప్పుడు చాలా ఆరోపణలు చేసింది. సరే, అందులో వాస్తవాలు ఎంత అనేది మీరు చెప్పాలి. నేను ఆరోపణలు కానీ నేను చూపిస్తున్నా. తర్వాత ఆయన ఉపయోగించినటువంటి భాష అంటే ఒక్క రెడ్డి సామాజిక వర్గాన్ని వెలియాలన్నట్టుగా మాట్లాడడము, లేదా కమ్మ సామాజిక వర్గం అంతా పనిచేస్తే చంద్రబాబు మళ్ళీ సీఎం అవుతారని జగన్మోహన్ రెడ్డి సీఎం కారన్నట్టుగా మాట్లాడి ఏదో ఒక సామాజిక వర్గానికి కొమ్ము కాస్తూ మనం మాట్లాడొచ్చా ఈ ఇంత పెద్ద స్థాయిలో ఉండి? చాలా తప్పండి, చాలా దుర్మార్గం. ఏబి వెంకటేశ్వరరావు గారి తీరు మొదటి నుంచి కూడా చాలా వివాదాస్పదంగానే ఉంటుంది. వారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒంటరిగా పోటీ చేస్తూ మిగిలిన పార్టీలన్నీ కూటమి కట్టి ఆ రోజు కూడా మహాకూటమి పేరుతోటి వారి మీద పోటీ చేస్తున్నప్పుడు, కాంగ్రెస్కి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ మహాకూటమి కట్టినప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారికి ఒక సముచితమైనటువంటి స్థానం ఆంధ్ర ప్రాంతానికి మొత్తానికి ఆయన్ని సీనియర్ అధికారిగా నియమించడం జరిగింది. ఆ రోజు తాత్కాలిక డీజీపీగా ఎన్నికల కమిషన్ వారు ఏకే మహంతి గారిని పెట్టారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఇతను అనుకూలమా ఇంకొకటా, ఇతను కులమేంటి అనేది రాజశేఖర రెడ్డి గారు చూసున్నట్లయితే అంత పెద్ద పదవులు ఆయన్ని పెడతారా? పెట్టరు. అంటే ఒక మాట మాట్లాడేటప్పుడు తనకున్నటువంటి కులాహంకారం కానీ, కుల పిచ్చి కానీ, లేకపోతే ఒక టెర్రరిస్ట్గా మారుతున్నటువంటి విధానం కానీ, ఇవాళ మాట్లాడుతున్నటువంటి విధానం మాజీ ముఖ్యమంత్రిని అరే ఒరే అనేటటువంటి భాషతోటి వెధవా మాట్లాడుతున్నటువంటి ఈ దురహంకారి, ఈ దుర్మార్గుడు గతంలో చేసినటువంటి పదవులు మళ్ళీ ఆయనకే వినిపించడం చాలా తప్పు కదా. ఎంత తప్పు, ఎంత తప్పు. ఒక అధికారిని ఒక మంచి స్థానంలో నిలబెట్టినటువంటి దివంగత నేతను కూడా వదలకుండా ఆ మాట మాట్లాడడం అనేది ఎంత పొరపాటు, నిజంగా ఎంత తప్పు. అంటే మీకు మీ కులం మీద అభిమానం ఉండొచ్చు సార్, ఎవరు కాదన్నారు, కానీ ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క రాష్ట్రం మొత్తం అనే విధానం ఏదైతే ఉందో, వారి కోసం మాత్రమే ఈ యొక్క రాష్ట్రం ఉంది అనే విధానం, వారి కోసం మాత్రమే ఈ యొక్క అధికారులు ఉన్నారు అనే విధంగా వారు మాట్లాడుతున్నటువంటి ఆ మాటల్ని, ఆ మాట తీరుని ఒకరు కాదు, ఇది ఏబి వెంకటేశ్వరరావు గారితో ఆగట్లేదు. గతంలో సుప్రీంకోర్టు చీఫ్ జడ్జిగా పనిచేసినటువంటి, జస్టిస్గా పనిచేసినటువంటి రమణ గారి వ్యాఖ్యలు చూడండి, సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దల యొక్క వ్యాఖ్యలు చూడండి, రాఘవేంద్రరావు గారి వ్యాఖ్యలు చూడండి, మురళీమోహన్ గారి వ్యాఖ్యలు చూడండి, లేదా అశ్విని దత్ గారి వ్యాఖ్యలు చూడండి, లేదా ఈ యొక్క కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి బిజినెస్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వ్యాఖ్యలు చూడండి. ఈ రాష్ట్రం మాది మాత్రమే, మీది కాదు అనే విధంగా, పేదవాడు బతకడానికి వీలే లేదు అనే విధంగా, ఇంగ్లీష్ విద్య కొందరికి మాత్రమే అందరికీ కాదు అనే విధంగా, ఐఏఎస్గా ఉన్నటువంటి జయప్రకాష్ నారాయణ గారు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఇది దేనికి ఉదాహరణగా చూడాలి, దేనికి ఎగ్జాంపుల్గా వీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు అనే విధంగా మనం చూడాలి. అంటే ఈ రాష్ట్రాన్ని కేవలం మేము మాత్రమే పరిపాలించాలి, మా చెప్పు చేతల్లో మాత్రమే ఈ రాష్ట్రం ఉండాలి అనే విధంగా వారు మాట్లాడుతున్నటువంటి తీరు చాలా అహంకారపూరితంగా నాకేమనిపించింది, ఇది ఒక సామాజిక వర్గం, అంటే వాళ్ళ సామాజిక వర్గంలోనే ఈయన మాట్లాడే మాటలతో మొత్తం సామాజిక వర్గానికి ఒక చెడ్డ పేరు తీసుకొచ్చేటట్లు ఉంది. ఎందుకంటే ఎవరు కూడా పేర్లు మిగతా సామాజిక వర్గంలో అందరూ చెడ్డవాళ్ళు ఎలా అవుతారు? ఇలాంటి వాళ్ళ వల్ల ఒక సామాజిక వర్గానికి చెడ్డ పేరు వచ్చే చాలా మంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వెంటనే దీనిపైన రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా నేనేమంటున్నానంటే ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇలా చేస్తున్నారని నేను అనట్లా, కొందరు పనిగట్టుకొని, అది చంద్రబాబు నాయుడు గారి పక్కనున్నటువంటి వ్యక్తులు, అది లోకేష్ గారు ప్రేరేపిస్తున్నటువంటి వ్యక్తులు, లోకేష్ గారిని ఇవాళ సడన్ గా ముఖ్యమంత్రిగా చేయాలనేటటువంటి ఆలోచన కూడా ఆ కమ్యూనిటీ నుంచే బయటకు వస్తుంది. మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల పేర్లు చూడండి, మంత్రులుగా ఉన్నటువంటి వారు ఎవరైతే మాట్లాడుతున్నారో వారి యొక్క విధానం చూడండి. దావోస్ నగరానికి వెళ్ళింది ఎందుకు? దావోస్లో జరుగుతున్నటువంటి చర్చలేంటి? దావోస్ నగరంలో మీరు సాధిస్తున్నటువంటి సంస్థలేంటి? ఏ పెట్టుబడులు మీరు 2015, 14, 18, 17లో మీరు తెస్తానన్నారు, అవి ఒక్కటి తేకపోగా నిస్సిగ్గుగా ఇవాళ అక్కడికి వెళ్ళి రాజకీయం చేయటం, అక్కడికి వెళ్ళి మళ్ళీ బాబు గారి డప్పు కొట్టడం, చిన్నబాబు గారి కోసమే ప్రయత్నం చేయటం. వీళ్ళు
అటు బీజేపీ తోటి, ఇటు జనసేన తోటి, ఇటు ఉన్నటువంటి పార్టీలన్నితోటి జతగట్టి కూటమి కట్టి పైకేమో పొత్తులు పెట్టుకొని కడుపులో కత్తులు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారికి ఎంతో కొంత పనిచేసే అవకాశం వస్తున్న దాన్ని అడ్డుకోవాలనేటటువంటి ప్రయత్నం కాదా ఇది? డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఒక ఓసీ సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ గారు ఉండగా ఇంకొక ఓసీ సామాజిక వర్గానికి చెందిన లోకేష్ గారి పేరు తీసుకురావడం అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా కులాలకు మీరు అన్యాయం చేయడం కాదా? అంటే మిగతా కులాల వారు మీకు ఊడిగం చేయాలి. చంద్రబాబు నాయుడు గారి కొడుకు పవన్ కళ్యాణ్ గారి అన్న, వారి సామాజిక వర్గాలకు చెందిన నాదెండ్ల మనోహర్ గారు అంటే నాదెండ్ల మనోహర్ గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మిగిలిన మంత్రిత్వ శాఖలు కూడా వారి సామాజిక వర్గానికి చెందిన వారే. అంటే ఈ రాష్ట్రం కేవలం మీకు మాత్రమే సొంతమా? మిగిలిన వాళ్ళకి సంబంధం లేదా? ఇవాళ రాష్ట్రంలో పండగలకి ఇస్తానన్నటువంటి బహుమతులను ఇచ్చే పరిస్థితిలో లేరు. ఇచ్చిన 6 హామీలు అమలుపరిచే స్థాయిలో లేరు. ఇంకా ఏకంగా సంక్రాంతికి చూడండి మీరు, వారిచ్చినటువంటి మాటే సంక్రాంతి లోపు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క రోడ్డు కూడా గుంతలు లేని రోడ్లుగా చేస్తామని ఎవరు చెప్పారు సార్? వారే చెప్పారు. ఇవాళ అది చెయ్యకపోగా సంక్రాంతికి ఏకంగా నిషిద్ధమైనటువంటి క్రీడని కోళ్లకి కత్తులు కట్టి ఆ రక్తపు ఏరులను పారిస్తూ దానిలో జల్సాలు చేస్తూ బెట్టింగులు కట్టుకుంటూ అక్కడ కూడా పేదవారిని ముంచేటటువంటి కార్యక్రమాలు, పేదవారికి నష్టం జరిగేటటువంటి కార్యక్రమాలు. కోడి పందాలలో ₹1 కోటి ఒక కోడికి కత్తి కట్టి సంపాదించింది ఎవరు సార్? పేదవాడా? దళితుడా? వెనకబడినటువంటి బీసీ సామాజిక వర్గమా? ఎవరిది డబ్బు? ఎవరి చేతుల్లోకి ఈ డబ్బు వెళ్ళిపోయింది? ఇదంతా కూడా ఇది మొత్తం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు? చంద్రబాబు నాయుడు గారి యొక్క సీనియారిటీని అడ్డం పెట్టుకొని, ఆయనకి చాలా రాజకీయ అనుభవం ఉంది, అనుభవజ్ఞుడు, ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందని ప్రజల్ని నమ్మబలికి ఇవాళ డమ్మీ సీఎంగా చంద్రబాబు నాయుడు గారిని చేస్తుంది ఇదే వ్యక్తులు కాదా? ఇదే వ్యక్తులు కాదా? ఈ ఏబి వెంకటేశ్వరరావు గారి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు వారి విధానం ఏంటో చెప్పాలి. ఒక కులాన్ని కొమ్ముగాసే విధానమే మీ విధానమా? ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల వారికి సంబంధించిన ప్రభుత్వమా మీది? కేవలం ఒక కులానికి సంబంధించిన ప్రభుత్వమా? చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ విధానం తప్పు. ఇలాంటి వారి మీద ఖచ్చితంగా శిక్షించాలి, వీరిని యాక్షన్ తీసుకోవాలి వీరి మీద. ఇలాంటి వ్యాఖ్యలు ఈ రాష్ట్రానికి మంచిది కాదు. కుల మతాలకి సంబంధం లేకుండా ప్రభుత్వాన్ని నడపాల్సినటువంటి బాధ్యత వారిపై ఉంది. వారి బాధ్యతని వారు గుర్తెరిగి వారి ప్రభుత్వాన్ని నడపాలని కోరుతున్నారు.